सबको नमस्कार। 5वीं कक्षा के प्रिय छात्रों, माय डियर 5th क्लास स्टूडेंट्स, दूसरी पार्ट हो गया हमें। अभी तीसरी पार्ट स्पष्टीकरण में जाएंगे। सेकंड लेसन वाज कंप्लीटेड। नाउ आई एम गोइंग टू एक्सप्लेन थर्ड लेसन। यह पाठ का नाम है सच्चा मित्र। यह पाठ का नाम है सच्चा मित्र। This lesson name is a true friend. प्रिय छात्रों, टेक्स्ट बुक पे पृष्ठ 10 में यह पाठ हैं। आप लोग टेक्स्ट बुक पेज 10 फुट खोल कर देखो। दिस लेसन, थर्ड लेसन was in page number 10 in text book. Open the page number 10 and look at the lesson. ఇప్పుడు మనం మూడో పాఠంలోకి వెళ్తున్నాం. సచ్చా మిత్ర అనే పాఠం. రెండో పాఠం పూర్తయింది కదా. మూడో పాఠం వివరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ పాఠం పేరు సచ్చా మిత్ర, ఏ ట్రూ ఫ్రెండ్ ఇంగ్లీష్లో అయితే. గంగా నदी के किनारे एक घना जंगल था. ये फर्स्ट सेंटेंस. गंगा नदी के किनारे एक घना जंगल था. गंगा नदी, गंगा द नेम ऑफ वन रिवर, ద ఫేమస్ రివర్. మరి ఇది గంగా నది అనేది ఒక నది పేరు. ఆ గంగా నది చాలా పొడవైందనమాట. హిమాలయ పర్వతాలు పుట్టి అలాగా ప్రవహిస్తూ ఉంటుంది. మరి ఈ ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహిస్తుంది గంగా నది. ఆ గంగా నదికే కినారే, ఆ గంగా నది యొక్క తీరంలో, కినారే మీన్స్ తట్, హిందీలో తట్ అంటాం, కినారే అన్నదాన్ని. అది తెలుగులో అయితే తీరం. గంగా నది తీరంలో ఏక్ ఘనా జంగల్తా, ఒక దట్టమైన, ఘన అంటే దట్టమైన, ఒత్తుగా ఉన్నటువంటి అని చెప్పేసి, ఘనా జంగల్తా, దట్టమైన అడవి ఉంది. జంగల్ అంటే ఫారెస్ట్ అన్నమాట. జంగల్ మీన్స్ ఫారెస్ట్. ఇప్పుడు దేర్ వాజ్ ఎ థిక్ ఫారెస్ట్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ ది రివర్ గంగా. దీనికి మీనింగ్ ఇంగ్లీష్లో అదన్నమాట. ఉస్మే షేర్, చీతా, हिरण, हाथी, लोमड़ी आदि अनेक पशु रहते थे. उसमें, उस जंगल में, उसमें, उस जंगल में, इन दैट फॉरेस्ट, शेर लाइन, चीता चीता, हिरण डीर, हाथी एलिफेंट, लोमड़ी फॉक्स आदि अनेक पशु एक्सेट्रा, अनेक, अनेक मीन्स so many, పశు వైల్డ్ యానిమల్స్ రహతే తే, ఉంటూ ఉన్నాయి. అంటే ఇవన్నీ అడవిలో ఉంటున్నాయి అన్నమాట. ఆ అడవిలో ఈ సింహము, చిరుత, మరియు లేడీ, ఏనుగు, నక్క మొదలగు అనేక జంతువులు, అంటే ఈ కొన్ని పేర్లే మనకి ఇచ్చారు. ఇంకా చాలా జంతువులు అడవిలో నివసిస్తున్నాయి, ఉంటున్నాయి అన్నమాట. ఏ నంబర్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ లైక్ ద లయన్, చీతా, డీర్, ఎలిఫెంట్, ఫాక్స్ ఎక్సెట్రా లివ్డ్ ఇన్ ఇట్. ఇవన్నీ అందులో ఉంటున్నాయి. ఆ అడవిలో ఈ మొదలైనటువంటి ఎక్సెట్రా లివ్డ్ ఇన్ ఇట్ మొదలైన ఇంకా చాలా అందులో ఉంటున్నాయి. వహీ పేడోంపార్, అక్కడున్న చెట్ల మీద మోర్ నెమలి, కోయల్ కోయల, కవ్వ కాకి, తోతే చిలుక ఆది బహుత్ సే పక్షి నివాస్ కర్తే తే. అది మరి సెవరల్ బర్డ్స్ లైక్ ద పీకాక్, కుకు, క్రో, ప్యారోట్ ఎక్సెట్రా ఆల్సో లివ్డ్ ఆన్ ది ట్రీస్ ఆఫ్ దట్ ఫారెస్ట్. ఆ అడవిలో వహీ పేడోంపర్, అక్కడ చెట్ల మీద, మోర్ నెమలి, కోయల్ కోయల, కవ్వ కాకి, తోతే చిలుక ఆది బహుత్ సే పక్షి నివాస్ కర్తే తే. ఆది మొదలైన, బహుత్ సే చాలా,
పక్షి పక్షులు నివాస్ కర్తేతే ఉంటూ ఉన్నాయి, నివసిస్తూ ఉన్నాయి. సెవరల్ బర్డ్స్ లైక్ ది పీకాక్, కుకు, క్రో, parrot etc. also lived on the trees of that forest. ఇప్పుడు हाथियों का राजा गजराज बहुत सीधा और भला था. हाथियों का రాజా మరి ఏనుగుల యొక్క రాజు. హాతి అంటే ఏనుగు కదా, హాతియోం అంటే ఏనుగులు. ఏనుగుల యొక్క రాజు గజరాజ్, దాని పేరేంటి గజరాజ్. ఏనుగుల యొక్క రాజు అయినటువంటి గజరాజ్. గజరాజ్ అంటే మీనింగ్ కూడా ఏనుగులకు రాజు అనే అర్థం. గజ్ అంటే ఏనుగనే అర్థం అన్నమాట. హాతి మీన్స్ గజ్ ఈజ్ ఈక్వల్ టు ఎలిఫెంట్ అన్నమాట. బహుత్ సీధా, బహుత్ చాలా, సీధా ఔర్ భలాతా అని ఉంది చూసారా. భలా అంటే కైండ్ అనమాట, గుడ్ అని చెప్పేసి. మరి సీధా అంటే సచ్చా, నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళని సీధా అంటారనమాట. సీధా అంటే నిజాయితీ అని అర్థం. అంటే ఎప్పుడు అబద్ధం ఆడకుండా, ఎప్పుడు ఎవరికి చెడు చేయకుండా నిజాయితీగా మంచిగా ఉంటుందన్నమాట. అలా ఉంటే దాన్ని సీదా అంట. సీదా ఔర్ భలాతా, మరి నిజాయితీగాను మంచిగాను ఉంటుందట గజరాజ్. ఎవరు ఈ గజరాజ్ అలా ఉంటుంది. ద కింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్ గజరాజ్ వాజ్ వెరీ కైండ్ అండ్ హానెస్ట్. అది మరి ఈ ఏనుగుల యొక్క రాజు అయినటువంటి గజరాజ్ వాజ్ వెరీ కైండ్ అండ్ హానెస్ట్, మంచిగా ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది అన్నమాట. వహో హమేషా దూసరోంకి సహాయత కర్తాతా. వహ్ అది అంటే గజరాజ్ అనమాట. హమేషా ఎల్లప్పుడూ, ఆల్వేస్. దూసరోంకి ఇతరుల యొక్క సహాయత కర్తాత, ఇతరులకు సహాయత కర్తాత సహాయం చేస్తూ ఉండేది. అది ఎల్లప్పుడూ ఇతరులకి సహాయం చేస్తూ ఉండేదట గజరాజ్. హీ ఆల్వేస్ హెల్ప్డ్ ద అదర్స్. అది ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ, ఇతరులకి, అదర్స్ అంటే ఇతరులకి, హెల్ప్డ్ సహాయం చేస్తూ ఉండేది. వహో రోజ్ నదీ మే स्नान करने के लिए वह रोज़ नदी में स्नान करने के लिए जाता था. वह అది రోజ్ ప్రతిరోజు నదీ మే నదిలో స్నాన్ కర్నే కే లియే స్నానం చేయడం కోసం జాతా థా వెళుతూ ఉండేది. హీ యూజ్డ్ టు గో టు ద రివర్ ఫర్ టేకింగ్ ఏ బాత్ ఎవ్రీ డే. ప్రతిరోజు నదిలో స్నానం చేయడానికి వెళుతూ ఉండేదన్నమాట. స్నాన్ కర్కే లౌట్తే సమయ్ వహ ఏక్ గాంవ్ కే పాస్ సే గుజర్తా థా. స్నాన్ కర్కే లౌట్తే సమయ్, స్నానం చేసి లౌట్తే సమయ్ తిరిగి వస్తున్న సమయంలో, తిరిగి వస్తున్నప్పుడు, వహ ఏక్ గాంవ్కే అది ఒక గ్రామం అంటే ఊరు, అది ఒక ఊరు మీదుగా, కే పాస్ అంటే ఆ ఊరు పక్కగా, సే గుజర్తా రహతా వెళుతూ ఉండేది అని చెప్పి. ఆఫ్టర్ టేకింగ్ ఏ బాత్ హీ పాస్డ్ త్రూ ఏ విలేజ్. ఆఫ్టర్ టేకింగ్ ఏ బాత్ హీ పాస్డ్ త్రూ ఏ విలేజ్. गांव के पास रास्ते पर एक फल वाले की दुकान थी. गांव के पास ఊరు దగ్గర, పాస్ అంటే దగ్గర, నియర్ అన్నమాట. మరి ఊరు దగ్గర, రాస్తే పర్ దారి ప్రక్కన, రాస్తే అంటే దారి, పర్ అంటే దారి పక్కనే, ఏక్ ఒక, ఫల్వాలేకి దుకాన్ థీ ఫ్రూట్ సెల్లర్కి షాప్ అన్నమాట. ఫల్వాలే అంటే ఫ్రూట్ సెల్లర్, దుకాన్ అంటే షాపు. దేర్ వాజ్ ఏ ఫ్రూట్ సెల్లర్ షాప్ ఆన్ ద వే. అది ఇప్పుడు गजराज रोज़ उस दुकान के आगे से गुजरता था. गजराज అంటే ఏనుగు, రోజ్ ప్రతిరోజు, ఉస్ దుకాన్కే ఆ దుకాణం అంటే ఆ షాప్కి ఎదురుగా, అంటే ఎదురుగుండా, ఆగేసే ముందు నుంచి,
గుజర్తా థా వెళుతూ ఉండేది. గజరాజ్ వెంట్ పాస్ట్ ది షాప్ ఎవ్రీడే. గజరాజు షాప్ ముందు నుంచి ప్రతిరోజు వెళుతూ ఉండేదన్నమాట. फल वाले का नाम रामदीन था. फल वाले का नाम रामदीन था. रामदीन द पर्सन नेम. फल वाले शॉप सेलर, ఈ ఫ్రూట్ సెల్లర్ నేమ్ వాజ్ రామ్దీన్. ద నేమ్ ఆఫ్ ది ఫ్రూట్ సెల్లర్ వాజ్ రామ్దీన్. మరి ఈ పళ్ళ వ్యాపారి యొక్క పేరు రామ్దీన్ అన్నమాట. రామ్దీన్ गजराज को रोज़ फल खाने को देता था. రామ్దీన్ అనేవాడు ఆ పండ్ల వ్యాపారి గజరాజుకో ఏనుక్కి రోజు ప్రతిరోజు ఫల్ కానేకో పండ్లు తినడం కోసం దేతాత ఇస్తూ ఉండేవాడు. రామ్దీన్ గేవ్ సమ్ ఫ్రూట్స్ టు గజరాజ్ ఎవ్రీడే. రామ్దీన్ కొన్ని పళ్ళను ప్రతిరోజు ఈ గజరాజ్కి తినడం కోసం ఇచ్చేవాడు. ఇస్ తరహ్ ఈ విధంగా గజరాజ్ ఔర్ రామ్దీన్ ఏనుగు మరియు ఈ పండ్ల వ్యాపారి రామ్దీన్ అంటే పండ్ల వ్యాపారి పేరు కదా, ఇంచేతగా ఏనుగు మరియు ఈ రామ్దీన్ అనేవారు ఇద్దరికి కే బీచ్ వాళ్ళిద్దరి మధ్య గహరీ దోస్తీ హో గయి థీ తొందరగా స్నేహం ఏర్పడింది అని దీని అర్థం అన్నమాట. ఇప్పుడు ఇన్ దిస్ వే ఈ విధంగా దే బికేమ్ ఫాస్ట్ ఫ్రెండ్స్. ఈ విధంగా వాళ్ళు త్వరగా స్నేహితులు అయ్యారు. ఇగో ఏనుగు ఇతను రామ్దీన్ అనమాట. ఈ బొమ్మ మీకు టెక్స్ట్ బుక్లో ఉంది. ఇప్పుడు ఇవాళతో ఈ వీడియో పూర్తి చేసి ఆపుతున్నాం. మిగిలిన పాఠం మీకు తర్వాత వీడియోలో వివరించడం జరుగుతుంది. ఈ వీడియో విన్నందుకు మీకు ధన్యవాదాలు.